డిసెంబర్ మాసం కొరకు నాకు వాక్యం చెప్పాలన్న దానికంటే కూడా ముఖ్యంగా దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయాలి అన్నటువంటి కోరిక, వాంఛ ఎక్కువగా ఉంది. సో దయచేసి మీరు తాడిపత్రి మార్నింగ్ సర్వీస్ దయచేసి లైవ్ను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి చూడండి. ఆ ప్రార్థనలు మీరందరూ కూడా ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. సో మాసమంతటి కొరకు మరి అన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిగా అన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. సో ఆ ప్రార్థనలు మీరు వినాలని, వీలైతే మీ గృహాల్లో ప్లే చేస్తూ ఉండాలని, వాటితో ఏకీభవించి మరి దేవుని స్తుతించాలని మరి మీకు తెలియజేస్తున్నాను. డిసెంబర్ మాసం మరి 2025 సంవత్సరం కొరకు సిద్ధపడే మాసంగా ప్రభు కోరుకుంటున్నారు. సో వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. మనం సిద్ధపరచుకోవాలి. 2025 సంవత్సరం కొరకు ఏ భయాలు మన కొరకు ఎదురు చూడడం లేదు. కానీ దేవుడు నాకు చెప్పినటువంటి మాట, సంతోషముతో నిద్రలేని రాత్రులు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. హల్లెలూయా. జాయ్ఫుల్ స్లీప్లెస్ నైట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. చాలామంది ఏమనుకుంటారంటే, నా సమస్య పోతే చాలు, ఇంకా ఈ అప్పు పోతే చాలు, పెళ్ళైతే చాలు, ఉద్యోగం వస్తే చాలు, కొంచెం నేను స్థిరపడితే చాలు, లేకపోతే ఈ హింస లేకుండా ఇది నేను విడుదల పొందుకుంటే చాలు, అంటే ఈ సమస్య పరిష్కారం అయితే చాలు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అక్కడితో ఆగడు. దేవుడు చాలా మంచి తండ్రి. ఆయన ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఫాదర్. సమస్య నుంచి బయటికి ఏమని నువ్వు అడిగితే ఆయన శ్రమలో నీకు తోడై ఉండి శ్రమ నుంచి విడిపిస్తాడంట, విడిపించి గొప్పగా చేస్తాడంట. అక్కడే ఆపేసే దేవుడు కాదు ఆయన. శ్రమలో నుంచి విడిపించి గొప్ప చేస్తాడు. శ్రమలో తోడై ఉంటాడు, శ్రమ నుంచి విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు కూడా. హీ డస్ 3 things. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడిపించబడితే చాలనుకున్నారు. కానీ దేవుని ప్రణాళికలు చాలా గొప్పగా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. బానిసలుగా ఉన్నటువంటి వారికి ఏమంటే ఊర్లను దేశాలను ఇచ్చాడు దేవుడు. బానిసలుగా జీవిస్తున్నటువంటి వారికి విశాలమైనటువంటి మంచి దేశంలో దేవుడు ప్రవేశపెట్టేదానికి దేవుడు వారి ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఎడల దేవునికి మంచి ప్రణాళికలు ఉన్నాయి, మంచి ప్రణాళికలు ఉన్నాయి. నమ్మడం చాలా ప్రాముఖ్యం అండి. దేవునికి రాజ్యంలో నమ్మడం చాలా ప్రాముఖ్యం. 2025 గురించి ఏ గందరగోళాలు వద్దు. ఎలా ఉండబోతుందో, అమ్మో ఎలా ఉండబోతుందో వద్దనే వద్దు. వీఆర్ బిలీవర్స్. మనం ప్రభువును నమ్మినటువంటి వారం. ఒక్క రోజులో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. ఇన్ అ సింగిల్ డే గాడ్ కెన్ చేంజ్ యువర్ హోల్ స్టోరీ. నీ కథంతా మొత్తం మార్చేయగలడు, నీ పేరును మార్చేయగలడు, నీ దిశను మొత్తం ఒకే రోజులో మార్చివేయగలడు ఆయన. నమ్మేదానికి ధైర్యం చేయండి. ఆయన యందు నమ్మిక ఉంచి సిగ్గుపడినటువంటి వారు లేరు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆయన యందు నమ్మిక ఉంచితే ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నారు. అయితే ఒకటి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నాతో ప్రార్థన చేయించారు, ప్రార్థన ఆయన చేయిస్తున్నారు. ఒకటి ఏంటంటే, లార్డ్ ఐ వాంట్ టు లవ్ యూ మోర్, ఐ వాంట్ టు లవ్ యూ మోర్, ఐ వాంట్ వర్క్ యూ మోర్ కాదు, ఐ వాంట్ వర్క్ ఫర్ యూ మోర్ కాదు. నేను మీకోసం ఇంకా ఎక్కువ చేయాలనుకుంటాను కాదు. అవన్నీ తర్వాత. నిన్ను నేను ఎక్కువగా ప్రేమించాలి, నేను ఎక్కువ ప్రేమించాలి. ఐ వాంట్ టు లవ్ యూ మోర్ లార్డ్, ఐ వాంట్ టు లవ్ యూ మోర్. ఇది తెలుసుకోవాలంటే కొత్తగా వివాహమైన వారినైనా చూడాలి, లేకపోతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికులైనా చూడాలి. కొంచెం మంచి దృష్టితో చూస్తే ఏమండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. మంచి దృష్టిలో చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, నేనేమి ఎండోర్స్మెంట్ చేయడం లేదు, నేను ఎంకరేజ్ చేయడం లేదు, ప్రేమించండి అని చెప్పడం లేదు, ప్రేమించడం మంచిదని చెప్పడం లేదు, దయచేసి వేరే విధంగా అనుకోవద్దండి. కానీ మీరు చూస్తే పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి 2 ప్రేమికులను చూడండి. ఇంక ఇప్పుడు వచ్చాయి కదా, సోషల్ మీడియా ఉంది కదా, ఇంకా అసలు వాళ్ళు ఒకరి లోకంలో ఒకరు ఉంటారు అంతే.
ఎంతమంది విడుదలైనా ఎవరు విడుదలేరు వాళ్ళని. ఏమండి, ప్రాణానికి తెగించైనా సరే వారు ఆ ప్రేమ మరణం అంత గొప్పదంట. చాలాసార్లు ఇటువంటి ప్రేమలో, పెళ్ళికి ముందు ప్రేమలో ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది, ఎమోషనలిజం ఎక్కువ ఉంటుంది, లస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రేమ కంటే కూడా మోహం ఎక్కువ ఉంటుంది, ఈ హార్మోన్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆయన ప్రక్కన పెడితే ఒకరిపైన ఒకరికి ఉన్నటువంటి ఆకర్షణ కావచ్చు, అనురాగం కావచ్చు, ప్రేమ కావచ్చు, అవి ఏ బాధ్యత కావచ్చు, కన్సర్న్ కావచ్చు, ఎలా వారు కోరుకుంటారు. దాన్నే మనం ఏమంటామంటే, దేవుడు దాన్ని ఏమనంటే మొదటి ప్రేమ అన్నాడు. మొదటి ప్రేమ అర్థం కావాలంటే అదే. చాలాసార్లు ప్రభు మనల్ని రక్షించిన క్రొత్తలో మనం ఎలా ప్రేమించే వాళ్ళం. నాకు బాగా గుర్తుంది, మెడికల్ కాలేజ్లో దేవుడు నన్ను రక్షించినప్పుడు, మెడికల్ కాలేజ్లో దేవుడు నన్ను దర్శించి నన్ను రక్షించి నాకు ఆయన పైన విశ్వాసాన్ని ఆయన పుట్టించాడు. యేసు ప్రభు పైన విశ్వాసాన్ని నా దేవుడు పుట్టించాడు నా హృదయంలో. అది పుట్టించినప్పుడు అసలు నా పుస్తకాల్లో, నా నోట్ పుస్తకాల్లో, నా చేతుల్లో ఎక్కడ చూసినా కూడా ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. అప్పుడు ఎక్కడ వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడ వర్షిప్ నడిపించాల్సిన అవసరం లేదు, ఏమండి వాక్యం కొరకు సిద్ధపడే పని లేదు, ఈ పనులు ఏం లేవు. చదువుకుంటే మా అంటే క్లాస్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకోవడము, లేదంటే ఐ లవ్ యూ జీసస్ రాసుకోవడం, అంతే. దాన్ని ఏమంటాం అంటే మొదటి ప్రేమ అంటాం. దేవుడు ప్రేమ స్వరూపి ప్రియులారా. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్. గొప్ప దైవజనులు బెన్నిహిన్ గారు, అంటే వారి బోధలన్నీ నేనేమి అంగీకరించను కానీ ఆయనకు పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి అనుభవాలు చాలా గొప్ప అనుభవాలు అండి. చాలా గొప్ప దైవజనులు. ప్రతి ఒక్కరికి వారికి కలిగినటువంటి ప్రత్యక్షతను బట్టి బోధిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎవరిని కూడా విమర్శించకూడదు. నేను విమర్శించే ధైర్యం నేను ఎవరిని కూడా నేను చేయను. ఒక్కొక్కరు తాము కలిగినటువంటి ప్రత్యక్షతను బట్టి చెబుతుంటారు. కొన్నిసార్లు అవి పొరపాటు కావచ్చు, కరెక్ట్ కావచ్చు. కానీ ఆ దైవజనుడు ఒక మాట చెప్పారనమాట. ఆయన ఎప్పుడు కూడా ఎక్కువగా యేసయ్యతో గడిపేవాడు. ఎక్కువగా సింగిల్గా కూర్చుంటాడంట, రూమ్లో కూర్చుంటాడంట. మా సపరేట్ రూమ్ ఆయన అంటాడు, నేను ఎక్కడైనా మామూలుగా ప్రార్థన చేస్తాను కానీ మాకంటూ ఒక మీటింగ్ ప్లేస్ ఉంది, మా ఇద్దరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంది, ఏంటంటే మా బెడ్రూమ్ అంటాడు. నా బెడ్రూమ్లో నేను పరిశుద్ధాత్ముడు కూర్చుంటాము. ఒకరోజంట అయిపోయిందండి, ప్రార్థన అయిపోయింది, ఆమెనని చెప్పాడు. ఆమెనని చెప్పి ఇంకా రూమ్ నుంచి బయటికి రాబోతున్నంట. బయటికి రాబోతుంటే లిటరల్గా పరిశుద్ధాత్ముడు ఇలా పట్టుకొని ఇంకొక 5 నిమిషాలు గడుపు అన్నాడంట. ఒక 5 minutes. బెన్నిహిన్ వాజ్ షాక్డ్. ఆయనకు ఆశ్చర్యం ఏంటంటే నా సహవాసాన్ని ఇంత కోరుకుంటున్నాడా, నా సహవాసాన్ని ఈ దేవాది దేవుడు ఇంతగా ఆశిస్తున్నాడా. అవునండి, ఆయన ప్రేమ స్వరూపి. ఆయనకు ప్రేమ కావాలి. బాగా ప్రాణ స్నేహితులు అనుకోండి. ప్రాణ స్నేహితులు ఇక వెంటనే పక్కకి వెళ్ళిపోతున్నా అంటే ఇంకొక 5 నిమిషాలు ఉండకూడదా, ఇంకొక 5 నిమిషాలు గడపకూడదా. మనకు బాగా ఎవరో చెప్పారనమాట ఇలా. అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వారు తీరా వెళ్ళిపోయేటప్పుడు మేము పోయేస్తామంటే పోయిరండి అని నవ్వుతూ చెప్పినా కూడా మనం ఇంటి లోపల ఉన్నామనుకోండి, దాని అర్థం ఏమంటుంది తెలుసా, ఇంకా మళ్ళీ రాగాకండి అని అర్థం అంట. ఇంటి లోపల ఉండి బాయ్ చెబితే మళ్ళీ మా ఇంటికి రావద్దు అని అర్థం అంట. సో అలా కాకుండా ఇంటి లోపల నుంచి జస్ట్ కాంపౌండ్లోకి వచ్చేసి టాటా చెప్పారనుకోండి, ఫ్రీక్వెంట్గా రావద్దు మా ఇంటికి, 6 నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి రమ్మని అర్థం అంట. కాంపౌండ్లోకి వచ్చి చెప్తే అది గేటు దాటి ఒకవేళ కారు అయితే కారు, లేకపోతే ఆటో అయితే ఆటో, ఏమంటే ఆ గేటు దాటి ఇంకా దగ్గరికి వెళ్ళి వారిని సాగనిపారనుకోండి, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండవచ్చు అని అర్థం అంట.
కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇది ఒక జ్ఞానం అనమాట, మీరు బాగా అర్థం చేసుకోండి. సో ఎవరైనా కూడా ఇంట్లోనే ఉండి బాయ్ అని చెప్పారనుకోండి, ఇంకా వాళ్ళ ఇంటికి జోలి వెళ్ళొద్దు. సో మీకు ఇప్పటికే మొత్తం వెలిగింపు వచ్చేస్తుంటుంది. ఓ ఎవరెవరు మమ్మల్ని ఏ రీతిగా ట్రీట్ చేశారు. అది యాక్చువల్గా మనమేం అనుకోగానే అనుకోకుండానే జరుగుతుంది అనమాట. ఇది నాకు కూడా వచ్చినప్పుడు నేను కూడా కొన్నిసార్లు ఇట్లా ప్రవర్తించింది అనిపించింది నాకు. బాయ్ దండంగా రావద్దని నేను కొంతమందిని కోరుకున్నట్లు, కొంతమందిని ఇప్పట్లో రావద్దని కోరుకున్నట్లు, కొంతమందిని మీరు ఎప్పుడైనా రండి, మీరు వస్తే కనుక అది మాకు ఆశీర్వాదకరంగా ఉంటుందని గేటు దాటి కారు ఎక్కించి వాళ్ళు పోయినా కూడా ఎన్నిసార్లు చెప్పింటామో టాటాలో. చెప్పిందే బాయ్ ఎన్నిసార్లు చెప్తామో బాయ్. నచ్చలేదనుకోండి ఇంట్లోనే కూర్చుంటాం, పోయిరండి అంటాం అనమాట. ప్రేమ సహవాసాన్ని కోరుతుంది. వెన్ వీ లవ్ ఈచ్ అదర్ సో మచ్, వీ డోంట్ వాంట్ టు గెట్ సెపరేటెడ్. ఇంకో 5 నిమిషాలు మాట్లాడు, ఇంకో 5 నిమిషాలు మాట్లాడచ్చు కదా, ఇంకో 5 నిమిషాలు గడపచ్చు కదా. గాడ్ ఈజ్ డిజైరింగ్ యువర్ ఫెలోషిప్. దేవుడు నీ ప్రేమను ఆశిస్తున్నాడు. నా హృదయంలో మండుతూ ఉంది. నాకు ఎప్పుడు కూడా నా హృదయంలో ఇది మండుతుంటే అది చెప్పడం నాకు అలవాటు. ఎందుకంటే దేవుడు ఈ మాట ఇచ్చేది నా ఒక్కని కొరకే కాదు, నా బోధ వినేవారు అందరికీ కూడా దేవుడు ఇస్తున్నాడు. అంటే దేవుడు మీతో కూడా చెప్తున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. యూ ప్రే లార్డ్, ఐ వాంట్ టు లవ్ యూ గాడ్. నిన్ను ప్రేమించాలయ్యా. సాతాను ఎవరికి భయపడతాడో తెలుసా? 40 రోజులు ఉపవాసం ఉండేవాడు కాదు భయపడేది. సాతాను గట్టిగా కేకలేసే వాళ్ళకి కాదు భయపడేది. యేసులో నిన్ను బంధిస్తున్నానే వాళ్ళకి కాదు వాడు భయపడేది. సాతాను భయపడేది ఎవరికో తెలుసా? ప్రభు ఒక 3 రోజుల క్రితం చెప్పాడు, సేటన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద లవర్స్ ఆఫ్ జీసస్. యేసయ్యను ఏమండి షరతులు లేకుండా ప్రేమించేవారు. మనకు చాలా షరతులు ఉంటాయండి. మనకు ఆపదలు వస్తేనే మనకు దేవుడు గుర్తుకొస్తాడు, మనకు అక్కర ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. సో అలా కాకుండా ఆపద ఉన్నా లేకున్నా, అక్కడ ఉన్నా లేకున్నా, సుఖమున్నా సౌఖ్యమున్నా, సుఖము లేకపోయినా, ఎలాగున్నా కూడా లార్డ్ ఐ లవ్ యూ. దిస్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. ఐ లవ్ యూ లార్డ్. నిన్ను ఎక్కువ ప్రేమించాలయ్యా అందరికంటే, నా తల్లిదండ్రుల కంటే నీవే నాకు ముఖ్యం. కొన్నిసార్లు నోరు తెరిచి మాట్లాడాలండి. నా భర్త కంటే నీవు నాకు ముఖ్యమయ్యా, నా భార్య కంటే నీవే నాకు ముఖ్యం, నా పిల్లల కంటే నీవే నాకు ముఖ్యం, నా తల్లిదండ్రుల కంటే నీవే నాకు ముఖ్యం. నా తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను, నా గురువులను నేను గౌరవిస్తాను, నా ఆత్మీయ తండ్రిని నేను గౌరవిస్తాను. కానీ వీరందరికంటే యేసయ్యా నీవే నాకు ముఖ్యం. ఐ లవ్ యూ లార్డ్ జీసస్. ప్రియులారా, దేవుని యొక్క వాక్య ప్రకారము మీకు జ్ఞానాన్ని బోధిస్తాను. మనము ఏం చేస్తున్నాము అన్న దానికంటే ఎందుకు చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. బీదల పోషణ కొరకు ఒకవేళ నా ఆస్తినంతా నేను తగలెట్టినా కూడా దేవుని యొక్క దృష్టిలో నా యాటిట్యూడ్, అసలు చాలామందికి ఈ యాటిట్యూడ్, గర్వము అన్నటువంటి దానికి బదులుగా యాటిట్యూడ్ అని వాడుతున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో. యాటిట్యూడ్ చాలా ఎక్కువ. అసలు యాటిట్యూడ్ అంటే అర్థమే తెలియదండి వీళ్ళకు. యాటిట్యూడ్ అనే పదము అది నెగిటివ్ అయినా కావచ్చు, పాజిటివ్ అయినా కావచ్చు. దృక్పథం అన్నమాట. యాటిట్యూడ్ అంటే గర్వం కాదు. చాలా యాటిట్యూడ్ మనిషి అంటారనమాట. అసలు ఓరని ఎక్కడ పోతుందో అని వీళ్ళకు అసలు టెక్నాలజీ పెరిగి కొద్దిగా చదివే లేకుండా పోతుంది వీళ్ళకి అనిపించింది నాకైతే. యాటిట్యూడ్ అంటే దృక్పథం. అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు. అంటే మనం ఏ మోటివేషన్ అంటాం కదా, మనల్ని ఎందుకు మనం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోండి, పరిచర్య అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఆరోగ్యకరమైన ఆలోచన విధానం ఏమిటి అంటే, యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నేను ఇది చేస్తున్నాను. వై ఐఎమ్ కమింగ్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం సాయంకాలం. ఎందుకు నేను వస్తానంటే, యేసయ్య అంటే నాకు ప్రేమ. యేసయ్య పైన ప్రేమను బట్టి నేను వస్తున్నా. ఎందుకు ఇంత మంచి చర్చ్ కోట్లు పెట్టి కట్టామంటే ఆయన పైన ప్రేమ.
ఆయన పైన ప్రేమ. వాట్ ఎవర్ ఐ డూ, ఐ వాంట్ టు డూ ఇట్ అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ మై జీసస్. ఆయన చెప్పాడు కనుక నేను చేస్తా ఉన్నా. ఎందుకు? ఆయన పైన ప్రేమ. ఆయన పైన ప్రేమ. నాకెవరో జీతం ఇస్తారని, నాకెవరో కానుకలు ఇస్తారని, లేకపోతే నాకేమైనా పేరు ఖ్యాతి వస్తాయని. నో. ఒకవేళ ఇటువంటి ఆలోచనలతో నేను సేవ చేస్తే ఏమంటే దేవునికి సన్నిధిలో ఆ సేవ నిలబడదు, కాలిపోతుంది. అది గడ్డి లాంటిది అనమాట, నిలబడతాం. బంగారు లాంటి పరిచర్య అంటే ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నాం గనుక చేసేదే అది బంగారు, అది నిలబడుతుంది దేవునికి సన్నిధిలో. అటువంటి పరిచర్యకు దేవుడు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. వాట్ ఎవర్ యు డూ లవ్ షుడ్ బి యువర్ మోటివేషన్. ప్రేమను బట్టి నువ్వు చేయాలి. దేవుని నమ్ముకోవడం. సరే, మనకు రకరకాల సమస్యలు రావడం వల్ల దేవుని దగ్గరికి వస్తాం. ఆ సమస్యలు తిరిగి ఉండవచ్చు, తిరిగి ఉండకపోవచ్చు. కానీ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆయనే మనల్ని మొదటగా ప్రేమించాడు కనుక మనము ఆయనను ప్రేమించబద్ధులమై ఉన్నాం. యేసుప్రభుకు నేను చాలామంది చెప్పగా విన్నానండి, నేనైతే చూడలేదు, నేనైతే డైరెక్ట్గా నేను వినలేదు. కానీ చాలామంది చెప్పగా విన్నాను. చాలామంది భక్తులు, గొప్ప వారు చెప్పగా విన్నాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముఖాముఖి కనిపించినప్పుడు ఆయన కోరుకున్నది ఏమిటంటే, నాకు ప్రతిరోజు నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి అన్నాడు. ప్రతిరోజు నాకు నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పాలి. ప్రతిరోజు చెప్పాలి. ఎవ్రీడే ప్రతిరోజు నువ్వు ఐ లవ్ యూ అని ఆయనకు చెప్పాలని ఆయన ఎదురు చూస్తాడంట. అవును, ప్రతిదానికి వాక్య ఆధారం ఉంది. నేను వాక్యం లేకపోతే దాన్ని ఒప్పుకోను, వాక్యం లేకపోతే దాన్ని ప్రక్కన పెట్టేసాను. ఎందుకు వచ్చిన గొడవ మనకు అంటాను. పేతురుతో ఏమన్నాడు యేసయ్య? పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు, ఒప్పుకో, పలుకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని పలుకు. ఐ లవ్ యూ జీసస్ మోర్ దెన్ ఆల్ దీస్ పీపుల్ అని చెప్పు. నోరు తెరిచి చెప్పు. ఓపెన్ యువర్ మౌత్ పీటర్, ఓపెన్ యువర్ మౌత్. ఐ నో యూ లవ్ మీ. నేనంటే నా పైన నీకు ప్రేమ ఉంది. ప్రేమతో పాటు భయం కూడా ఉంది, నీకు పిరికితనం కూడా ఉంది, ఆవేశం కూడా ఉంది. తప్పించుకొని పారిపోయావు, పక్కకి వెళ్ళిపోయావు, చిన్నదానికి కూడా అబద్ధాలు చెప్పావు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నావు. లోపలేమో ప్రేమ ఉంది, భయానికి గురైపోయావు. కాబట్టి 3 సార్లు నేను ఎవరో తెలియదు అన్నావు కదా, న్యూట్రలైజ్ చేయి దాన్ని విరుగుడు చేయి. దాన్ని ఎందుకు ఆ మాటలు ఉండనిస్తాం? ఆకాశంలో, వాతావరణంలో ఆ మాటలు ఎందుకు ఉండనిస్తావు? కాబట్టి నోరు తెరిచి చెప్పు, ఐ లవ్ యూ మోర్ దెన్ ఆల్ దీస్ పీపుల్. వీరందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పు అని 3 సార్లు చెప్పించుకున్నాడు యేసయ్య. అడిగి చెప్పించుకున్నాడు. గాడ్ వాంట్స్ లవ్. బైబిల్లో డబ్బుల కొరకు ఏమండి డైరెక్ట్గా ఎవరు ప్రార్థన చేయలేదండి. ఎవరు కూడా దేవా నాకు బంగారు, దేవా నాకు వెండి ఇవ్వు, దేవా నాకు పొలాలు ఇవ్వు, దేవా నాకు ఆస్తులు ఇవ్వు, దేవా నాకు ఇల్లులు ఇవ్వు అని డబ్బుల కొరకు ఎక్కడ ప్రార్థన చేసిన దాఖలా లేవు. అవి దేవుడు వారు అడిగిన దాన్ని ఇస్తూ వాటితో సహా ఇవి ఇచ్చాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సొలొమోను జ్ఞానాన్ని అడిగితే ఓకే, జ్ఞానం అడిగదా, జ్ఞానం తీసుకో, జ్ఞానంతో పాటు డబ్బు తీసుకో అన్నాడు. డబ్బు ఎవరు అడగలేదు. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలనుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇట్స్ వెరీ సింపుల్. లవ్ ద లార్డ్, ఆల్ టైమ్స్ లవ్ ద లార్డ్. ఒక చిన్న షాట్ ఎప్పుడో చూశాను. ఆ షాట్లో భార్య అంటున్నాడు ఐ లవ్ యూ హనీ అంటున్నాడు అనమాట. ఐ లవ్ యూ హనీ అంటుంటే ఆమెకు పిచ్చా కోపం వేసి రూమ్లోకి వెళ్ళి పర్సు తీసుకుని వచ్చి ఓపెన్ చేసి వేర్ షో మీ యువర్ లవ్ అంటుంది అనమాట. పర్సు తీసింది, పర్సు ఖాళీగా ఉంది అనమాట. చూపించు, ప్రేమిస్తున్నాను అన్నావు కదా, ఏది ప్రేమ పర్సు చూపిస్తున్నాను అనమాట.
అంటే ఊరికే మాటలు ఏం చెప్పండి, ఏం ఖర్చు అవుతుంది మాటలు చెప్పేదానికి, మాటలు 1,00,000 మాటలు చెప్పచ్చు. ఏది 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 ప్రేమ, ఏది ప్రేమ, షోమి అని కాళ్ళను పట్టుకొని అడుగుతున్నమాట. భర్త కాళ్ళను పట్టుకొని ఏది ప్రేమ, చూడు పరిస్థితులు ఎంత ఖాళీగా ఉందో అన్నదన్నమాట. లవ్ ద లార్డ్. అది ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను బాగా ప్రేమించాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ భూమిని వదిలిపెట్టే సమయానికి మనకు ఒక మంచి బిరుదు రావాలండి. నేనైతే అదే కోరుకుంటున్నా. నేను ప్రవక్తనో, దేవునితో కలిసి నడిచానో, అపోస్తలున్నానో, లేకపోతే మంచిగా ఆరాధన చేస్తాడనో, లేకపోతే ఏ పేర్లు నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సింది ఒకటే పేరు, ఆర్డిజే. దేవుని ప్రేమించేవాడు. హీ ఈజ్ ద లవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యను ప్రేమించేవాడు అని పేరు పడితే చాలు. హల్లెలూయా. ఏం చేసినా యేసయ్యను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేస్తాడంతే. యేసయ్య అంటే ఆయనకు పిచ్చి ప్రేమ. హల్లెలూయా. యేసయ్య అంటే ఆయనకు ప్రేమ. ఐ వాంట్ టు లవ్ ద లార్డ్. ఇందులో నేను ప్రతి ఒక్కరితో పోటీ పడాలనుకుంటున్నా. యేసయ్య నేను ఎక్కువ నిన్ను ప్రేమించాలంటే సరిపోతుందా? ప్రేమించేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? వెళ్ళి కూర్చుంటాం ఆయనతో కూర్చుని ఒంటరిగా. ఏమండి, ఇద్దరు ప్రేమికులు ఎవరైనా మధ్యలో పెట్టుకుంటారా? మధ్యలో మీరు మామూలుగా సాధారణంగా చెప్పండి, భార్య భర్తలు ఎవరైనా వాళ్ళిద్దరూ ప్రైవసీగా ఇద్దరు మాత్రమే ఉంటారా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎవరైనా పెట్టుకుంటారా? మీరు కూడా ఉండండి మాకు కంపెనీ అని చెప్పేసి. ఏమండి, ప్రేమికులు ఎవరైనా మూడో వ్యక్తిని అనుమతిస్తారా? దేవుడు ఏమన్నాడు మోషేతో? మోషే, నిర్గమకాండం 34వ అధ్యాయంలో వ్రాయబడింది, మోషే కమ్ టు ద మౌంటైన్. పైకి రా మోషే, పర్వతం పైకి రా, ఒక్కడివేరా. నీతో పాటు ఎవరు రాకూడదు, నీకు నాకు మధ్య ఎవరు ఉండకూడదు, నీ పప్పీస్ కూడా రాకూడదు అన్నాడు. పశువులు కూడా రాకూడదు. నువ్వు ఒక్కడివే రావాలి. 40 రోజులు డే అండ్ నైట్. మనకు బాగా ఇష్టమైన పని చేసినప్పుడు మనకు ఆకలి ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుభవమే, పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నచ్చిన సినిమా చూస్తున్నారనుకోండి, ఆకలి కదేం కాదు. నచ్చిన సినిమా చూసినా, నచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా ఇంకా టైం ఏమీ ఇంకా అదే లోకం అయిపోతుంది. ఆకలి ఉండదు, ఏముండదు. నచ్చిన పని చేస్తుంటే ఆకలి ఉండదు, ఏముండదు. మోషే ఎలా గడిపాడు దేవునితో? 40 రోజులు దేవునితో పగలు రాత్రి మనుషులతో, ప్రపంచముతో సంబంధం తెంచుకొని, ఎవ్వరితో సంబంధం లేకుండా దేవునితో అలా ఉండిపోయాడు. మనకెలా ఉంటుందంటే, ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే ఎన్నిసార్లు చూసుకుంటామో వాచి దిక్కు. అయిందా అరగంట ఉండే లోపల ఏదో మనం ఒక వారమంతా దేవునికి సన్నిధిలో ఉన్న టైప్లో మనం బిల్డప్ ఇస్తాం. మనం ఎందుకంత స్ట్రగుల్ అవుతోంది? ఆయన ప్రేమించడం మనకి ఎందుకంత ఇబ్బంది అవుతుంది? మరి ఆయనను ప్రేమించడం అంత ఇబ్బంది అవుతుంటే మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఇక ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఎవరికి ఇస్తున్నాం? మనం దేనికి ఇస్తున్నాం? వీ నీడ్ టు చెక్ అవర్ సెల్స్ ఇన్ దిస్ లాస్ట్ మంత్ ఆఫ్ దిస్ 2024. 2024 సంవత్సరంలో ఆఖరి మాసంలో ఇది మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకు నేను దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువసేపు గడపలేకపోతున్నాను? ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో ఇన్నిసార్లు నేను వాచి చూసుకోవలసి వస్తూ ఉంది? ప్రార్థన అంటే ఎందుకంత పోరాటమైంది? మోషేకి ఎందుకు లేదు పోరాటం? నాకెందుకు పోరాటం? అసలు మోషే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవడంలా. దేవుడు చెప్పి పంపించాడు. మోషే ఇంకా పో అన్నాడు, మోషే ఇంకా వెళ్ళు అన్నాడు. అలా ఎప్పుడైనా నీ జీవితంలో ప్రార్థన అనుభవంలో ఇంకా చాలు, ఓకే గో అని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? లేదు. మనమే ఎప్పుడెప్పుడు ఎన్ని డీవియేషన్స్, ఎన్ని డిస్ట్రాక్షన్స్. అరగంట సేపు దేవునికి సన్నిధిలో ఉంటే ఎన్ని టింగు అని మెసేజ్లు వస్తాయో, ఎన్ని నోటిఫికేషన్లు వస్తాయో, ఎన్ని కాల్స్ వస్తాయో.
ఎంత డీవియేషన్ అండి, ఎంత డీవియేషన్. బాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులు, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకునేటప్పుడు మీరు కావాలంటే ఎవరైనా మీకు తెలిసింటే అడగండి. ఇంకా వాళ్ళకు సెల్ ఫోన్లతో సంబంధం ఏందండి? ఎవరి నుంచి ఫోన్లు కావాలి వాళ్ళకి? ఇంకా ఏమండి, ఎవరి నుంచి ఫోన్ కావాలండి? ఈ ఎగ్జాంపుల్ వాడుకుంటున్నందుకు దయచేసి ఏమనుకోవద్దండి. కొన్నిసార్లు ఇలా చెబితే అర్థమవుతుంది. పరమగీతం అంతా అదే కదా, ప్రియుడు ప్రియురాలు, ప్రియుడు ప్రియురాలు. గాడ్ వాంట్స్ టు రిస్టోర్ ద లవ్ టువర్డ్స్ హిమ్. దేవుని పైన నీ ప్రేమను దేవుడు రిస్టోర్ చేయాలనుకుంటున్నాడు. కష్టంగా ఉండకూడదు ప్రార్థన జీవితం. ఇష్టమైపోవాలి, దేవుని యొక్క వాక్యం ఇష్టమైపోవాలి, ప్రార్థన ఇష్టమైపోవాలి, ఆయన సన్నిధి ఇష్టమైపోవాలి మనకు. ఇంకొకరు చెప్పకూడదు, ఇంకొకరు కర్ర తీసుకొని పొడిచి ప్రార్థన చెయ్యి 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 అని చెప్పకూడదు. మనకై మనం వెళ్ళిపోవాలి ప్రార్థనకు. స్పెండ్ టైమ్ అలోన్. మోషేరా, ఒక్కడివేరా, ఎవ్వరొద్దు, ఎవరు రాకూడదు అన్నాడు. ఎవ్వరూ రాకూడదు, నువ్వు ఒక్కడివేరా. ఇది ఒక్కటి బాగా అలవర్చుకోండి ప్రియులారా. మీ జీవితాలను నిలబెడుతుంది, మీ జీవితాలు నిలబెడుతుంది, మోసపోకుండా భద్రపరుస్తుంది. నేను చెప్తాను, అన్ని పరిష్కారం అవుతాయి. అన్ని మూయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది. ఆయన ప్రేమించండి, దగ్గరికి వెళ్ళండి. డిసెంబర్ మాసంలో ఐ టెల్ యూ, యూజ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. డిసెంబర్ నెలలో ప్రతి నిమిషాన్ని వాడుకోనండి, ప్రతి నిమిషాన్ని వాడుకోండి. టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషస్, టూ ప్రెషస్. దేవుడు ఊరికనే మన ఆయుష్ను పొడిగించలేదండి. 11 నెలలుగా ఎంతమంది బకెట్ తన్నారు, ఎంతమంది చనిపోయారో. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలుగుతూ ఉన్నాం. నిజంగా అది ఆయన కృపని మనం గుర్తించాలి. ఆయన కృపని గుర్తించి ప్రియులారా, ఈ మాసంలో ప్రభువా ఐ లవ్ యూ మోర్ దాన్ లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం కంటే, ఈ 11 నెలల కంటే ఈ నెల నేను ఎక్కువగా ప్రేమిస్తానయ్యా, నేను ఎక్కువగా ప్రేమిస్తాను. కాబట్టి నేను బయటికి రావాలి, ఈ అడ్డంకుల నుంచి నేను బయటికి రావాలి. నీ సన్నిధిలో గడిపేదానికి ఎందుకు నాకింత పోరాటం? ఎందుకింత పోరాటం? నా మనసు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతా ఉంది కదా? శరీరము ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తాయంట. ఎవరి శరీరం అంటే? నీ శరీరమే. శరీరం అంటే ఏంటంటే ఈ బాడీ కాదండి, నీ మనస్సు. మార్పు చెందని పార్ట్ ఉంటుంది మన మనసులో. మనకు 2 రకాల మనసులు ఉంటాయండి. ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది మనలో. ఒకటి ఆత్మానుసారమైన మనసు, 2 శరీరానుసారమైన మనసు. 2 ఉన్నాయి మనలో 2 ఉంటాయి. ఆత్మానుసారమైన మనసు చెప్తుంది ప్రార్థన చేయంటుంది, శరీరానుసారమైన మనసు అంటుంది ఏమొద్దులే మళ్ళీ రేపు చేసుకుందులే అంటుంది అనమాట. ఈ 2 మనలోనే ఉంటాయి. ఎవడో సాతానుగాడు వచ్చి మనల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలు మనల్ని నాశనం చేసేదానికి. కాబట్టి దానిని అణిచిపెట్టి కదా, క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నారు. లవ్ ద లార్డ్. ఈ లోకంలో ప్రేమికులు వారు పెళ్లి చేసుకునే దానికి ఎన్ని అసలు ఏం పట్టించుకోరు వాళ్ళు. సమాజాన్ని పట్టించుకోరు, పోలీస్ స్టేషన్లను పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. వారికి ఒకటే అంతే, ఎన్ని అడ్డంకులైనా సరే ఎదురిస్తారు వారు. ఎవరినైనా ఎదిరిస్తారండి. దేన్ని బట్టి? ప్రేమను బట్టి. అలాంటప్పుడు నువ్వు ఎవరినో ఎదిరించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీ శరీరాన్ని ఎదిరించు, ప్రార్థన చేయకుండా అడ్డగించి వాడిని ఎదిరించు. బికాస్ ఐ లవ్ జీసస్. నా యేసయ్య అంటే నాకు ప్రాణం. హానోకు దేవునితో కలిసి నడిచాడంట. దేవుడు ఉన్నాడని నమ్మాడు. రూమ్లో కూర్చుంటే రూమ్లో దేవుడు ఉంటాడని నమ్మాడు. యోబు గారు అంటారు, నీవు సమీపంగా ఉన్నావని, కీర్తన గ్రంథంలో రాయబడింది, నీవు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తనకు మొరపెట్టు వారికి అందరికీ, అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన దూరంలో లేడు, సమీపంగా ఉన్నాడు. మన దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు, మన దేవుడు సమీపంగా ఉండే దేవుడు, ఎదురుగా ఉండే దేవుడు. ఆయనకు మనం కనిపిస్తాం, మనకు ఆయన కనిపించడం. అందుకే ఏమంటాడు? నమ్మాలి అంటాడు. ఆయన నమ్మాలి అంటాడు. ఆయన ఉన్నాడని నమ్మి, ఆయన నీ మాటలు వింటున్నాడు అని నమ్మి ఆయనను ప్రేమించడం మొదలుపెట్టాం. ఆయనతో సహవాసం చేస్తే దేవుడు అనవసరమైనటువంటి
దాహాలను తీసివేసి క్రొత్త క్రొత్త దాహాలను దేవుడు నీలోనికి ఎక్కిస్తాడు ఆయన. ఏమండి, ఒక బలవంతునితో 6 నెలలు సహవాసం చేస్తే కదా, మన సామెత కూడా ఉంది కదా, ఒక 6 నెలలు ఎవరితోనైనా సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారంట. యూ ఫెలోషిప్ విత్ గాడ్ అట్లీస్ట్ 6 months, 6 నెలలతో సహవాసం చేయి, ఆయనలాగా నిన్ను మరుస్తాడు. యూ డోంట్ ట్రై టు లీడ్ అ గాడ్లీ లైఫ్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. చాలామంది యొక్క బోధలు కూడా ఇలాగే ఉంటాయి. అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయాలి, ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి. కష్టం అండి అది ఎంత చెప్తామో మరి అంత చేసేదానికి కష్టం అవుతుంది. అది అలా కాదు, ప్రేమను బట్టి చేయాలండి. ప్రేమను బట్టి అయితే మనం ఎంతవరకైనా వెళ్తామండి. ప్రేమను బట్టి అయితే మనం ఏమైనా చేస్తామండి, ఏమైనా వదులుకుంటామండి. When there is love, we can leave anything. దేన్నైనా వదిలేస్తాం. ప్రేమను బట్టి దేన్నైనా పట్టుకుంటాం, ప్రేమను బట్టి దేన్నైనా వదిలేస్తాం, ప్రేమను బట్టి దేన్నైనా ఎవరైనా ఎదిరిస్తాం, తెగిస్తాం. అంతే. మనకు కావాల్సింది దేవుని పైన ప్రేమ కలిగినటువంటి హృదయం కావాలి. సొలొమోను గురించి బహు బాధాకరమైనటువంటి మాట ఉంది. సొలొమోను హృదయం దేవుని యొద్ద నుంచి తొలగిపోయాను. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గం అండి. ఏ దేవునిని బట్టి సొలొమోను హెచ్చించబడ్డాడో, ఏ దేవునిని బట్టి సొలొమోను ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి గడించాడో, ఏ దేవుని బట్టి సొలొమోనుకు ముందు తర్వాత ఏ రాజుకు లేనటువంటి వైభవాన్ని సొలొమోను పొందుకున్నాడో, ఆ దేవుని పై నుంచి హృదయము తొలగిపోయిందంట. చరిత్రకారులు చెప్తారు ఎందుకు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు ఆయన అంటే, చరిత్రకారులు చెప్తారు కదా, చాలామందిని ఉంచుకుంటూ వచ్చాడంట. 100 మంది సంఖ్యలో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కొరకంట. అంటే ఒక దేశముతో మంచి సంబంధాలు కలిగి ఉండాలంటే ఆ దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ దేశముతో మా దేశపు అల్లుడు అంటారు కదా, మా దేశపు అల్లుడు అంటారు కదా, ఆ రీజన్తో తాను ఇంకా గ్రేట్ కావాలో, గొప్పవాడు కావాలని చెప్పేసి వివిధ దేశాలకు సంబంధించినటువంటి వారిని ఏమండి వారితో సంబంధాలను, వారిని పెళ్ళి చేసుకున్నాడు, ఉపపత్తులను పెట్టుకున్నాడు. ఇలా ఆ రూట్ ఎంచుకున్నాడంట ఆయన. అవి చేసుకున్నా కూడా దేవుడు ఏమనలేదు. కానీ ఏమైపోయింది, అది ఎక్కడికి దారి తీసిందంటే దేవుని పైనుంచి ఆయన హృదయం తొలగిపోయిందంట. తొలగిపోయి మళ్ళీ దేవుని యొక్క కృప వలన దావీదు చేసినటువంటి ప్రార్థనలను బట్టి నేను అనుకుంటాను, దావీదును బట్టి సొలొమోను యొక్క మైండ్ చివరికి సెట్ అయిపోయి ఏమన్నాడు, ఇవన్నీ వేస్ట్ అన్నాడు. దేవుని యందు భయభక్తులు ఉండడమే మేలు అని లాస్ట్కు మారు మనసు పొంది ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లాస్ట్ కన్నా తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మనం ముందుగానే తెలుసుకోవాలి. దేవా, నీపై నుంచి నా హృదయం తొలగిపోకూడదు. మనిషి వైపుకు వెళ్ళకూడదు, నా వైపు వెళ్ళకూడదు, సమస్యల వైపు వెళ్ళకూడదు. నా మనసు నీపైన ఆనుకోవాలి. క్రైస్తవులు అన్నటువంటి వారు సమాధానానికి అడ్రస్గా ఉండాలండి. అంటే ఒక వ్యక్తి ముఖాన్ని చూస్తేనే ఈ వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పగలగాలి. అలా ఉండాలి. నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ నమ్మకము, ఆ భరోసా, నిశ్చయత మన ముఖంలో కనిపించాలి. ఎక్కడ కనిపిస్తుంది ఈనాడు క్రైస్తవ లోకంలో? ఎక్కడా కనిపించడం, చాలా రేర్గా కనిపిస్తుంది. రేర్గా. కొంతమంది స్టేజ్ మీద నవ్వుతుంటారు, స్టేజ్ దిగుతూనే 4 గోడల మధ్యకి వెళ్తూనే అదంతా వేషధారణ అని వారికే తెలుసు. ఎందుకు? యెషయా గ్రంథంలో వ్రాయబడింది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుచున్నావు. ఎవరికి నెమ్మది, ఎవరికి పూర్ణ శాంతి, ఎవరికి పూర్ణ సమాధానం అంటే ఎవరైతే ఆ ప్రియుని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారో. బాగా డీప్గా ప్రేమించుకుని ఇద్దరు ప్రేమికులను కూర్చోబెట్టి
ఇంటర్వ్యూ చేస్తే భలే ఉంటుంది అనిపిస్తుంది నాకు. అంటే అలాగైనా సరే, అరే వీళ్ళే మేలు కదరా, ఎంత బాగా ప్రేమించుకుంటున్నారు, నా యేసే నేను వాళ్ళ ప్రేమతో పోలిస్తే నా ప్రేమ ఎక్కడ ఉంటుంది అని ఏమంటే మనకు ఒక సవాలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకరి గురించి ఒకరు కలలు కంటుంటారా? మరి ధ్యాస అంతా అంతే కదా, పాటలు కూడా ఉంటాయంట కదా, అంతే పాటలంతా కూడా అన్నీ. ఇప్పుడు ఎందుకండి హిట్ అయ్యే సినిమాలన్నీ లవ్ సాంగ్సే కదా, లవ్ స్టోరీ సినిమాలు హిట్ అయ్యేదంతా కూడా అదంతా యాక్షన్ అదంతా. కానీ ఒరిజినల్ లవ్ ఉంది కదా, నిజంగా ప్రేమిస్తే కీర్తనకాడు అంటాడు, నీ ధర్మశాస్త్రం అంటే నాకు ఎంతో ప్రియము, దినమెల్లా నేను దానిని తలపోయుచున్నాను. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ ద పర్సన్ యు ఆల్వేస్ థింక్ అబౌట్ దట్ పర్సన్. నీ ఒక వ్యక్తిని ప్రేమిస్తే రోజంతా నువ్వు ఆ వ్యక్తి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. ఏ పని చేస్తున్నా ఆ వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ప్రేమికులను అడగండి, కొత్తగా పెళ్ళైన భార్య భర్తలను అడగండి, అందరు కాదులేండి. they'll be thinking about that person. If we love Jesus, we keep thinking about him. ఆయన గురించి ఆలోచిస్తాం. మన ప్రేమ ఆదివారం ప్రేమ కాకూడదండి, స్పెషల్ మీటింగ్స్ ప్రేమ కాకూడదు, మనది క్రిస్మస్ ప్రేమ కాకూడదు మనది. ఓ భర్త వాళ్ళ భార్య బర్త్డేని డేట్ను మర్చిపోయాడంట. ఇది సర్వసాధారణంగా చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. భార్యలకేమో అది చాలా పట్టింపు. నా బర్త్డేని గుర్తుపెట్టుకొని నాకు ఏమైనా తెచ్చి ఇవ్వాలి, లేకపోతే విష్ చేయాలి అని భార్యలు చాలా, వారు ఎంతగా కోరుకుంటారో వీరు అంతగా మర్చిపోతుంటారు. అది సర్వసాధారణం. ఒక దెబ్బ ఏమండి బాగా తగిలితే తప్ప అది బాగా గుర్తుండిపోతుంది. ఇక ఒక ఆవిడ బర్త్డేని భర్త మర్చిపోయాడంట. సాధారణంగానే మర్చిపోయాడు. చాలాసార్లు బ్రదర్స్కు మగవారికి పెద్దగా ఇట్లాంటి గుర్తుండవు అన్నమాట. వారికి మర్చిపోయాడంట. మర్చిపోయి ఇంకా ఫుల్ చేతిలో చల్లాక పెట్టుకొని ఈరోజు ఏం రోజు అని అడిగిందంట. ఈరోజు ఏం రోజు అంటే ఏ రోజు అని ఆలోచిస్తే ఏముంది ఈరోజు అని సడన్గా ఆయనకు స్ట్రైక్ అయిందన్నమాట. సడన్గా స్ట్రైక్ అయిపోయి ఇంకా వెతుకుతున్నాడు, ఏం మాట్లాడాలని వెతుకుతున్నాడు. ఈరోజు నా బర్త్డే నువ్వు మర్చిపోయావంటే, నీ బర్త్డేనా ఈరోజు, అసలు వయసులో పెరిగినట్టే నాకు అనిపించలేదన్నాడట. అసలు వయసులో పెరిగినట్టే అనిపించలేదు అసలు అప్పుడే 1 సంవత్సరం అయిపోయిందా నీకు, అసలు నీ మా ముఖంలో మార్పే లేదన్నాడంట. అంటూనేమే ఏమంట వండాలి చెప్పండి అనిందంట. చలాకు పక్కన పెట్టేసి ఏమంట వండాలంటే పడిపోయింది అనమాట. చాలాసార్లు సిస్టర్స్ చాలా అల్ప సంతోషాలుగా ఉంటారు. సో మన ప్రేమ యేసయ్య మీద బర్త్డే ప్రేమలాగా ఉండదు. క్రిస్మస్ వస్తేనే ఎనలేని ప్రేమ వస్తుంది కొంతమందికి యేసయ్య మీద. ఇంకా ఈస్టర్ వస్తేనే ఇంకా చెప్పవలసిన పని లేదనమాట. 40 రోజులు ఉపవాసం ఉండి రోజు ఏడ్చడమే, అది గుడ్ ఫ్రైడే ప్రేమ అనమాట. కానీ ప్రభు అన్నాడు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. మన ప్రేమ అలా ఉండకూడదు, నీటి బుడగలాగా ఉండకూడదు, మేఘాల్లాగా ఉండకూడదు. మన ప్రేమ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, మిడ్ నైట్. నీకు కృతజ్ఞతలు చెల్లించుటకు నేను అర్ధరాత్రి మేల్కొనవాడను. హల్లెలూయా. ద బైబిల్ ఇస్ ఫిల్డ్ విత్ సమ్ గ్రేటెస్ట్ లవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్. దేవుణ్ణి ఒక ప్రియునిగా, ప్రాణప్రియునిగా ప్రేమించినటువంటి వ్యక్తుల గురించి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. టుడే గాడ్ వాంట్స్ హిజ్ లవర్స్. ఆయన ప్రేమించేవారు కావాలి. మొదటి ప్రేమ ఆయన కావాలంట. ప్రార్థన చేసుకోండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ పాయింట్ ఫర్ దిస్ హోల్ మంత్ ఫర్ 2025. ఎస్ఐయా 2025లో నా హృదయం నీ పై నుంచి తొలగిపోకూడదు. నేను అనుకున్న వాటికి జవాబులు ఇప్పుడు వచ్చినా రాకున్నా, నేను ఒకటి చెప్తున్నాను, ఈ ఫార్ములాను వాడండి, ఈ మార్గంలో మీరు వెళ్ళండి, జవాబులు తన్నుకొని వస్తాయి. చెప్తున్నాను, తన్నుకొని వస్తాయి జవాబులు. ఇంక ఏం కావాలి చెప్పండి ఆయనకి? ఏం కావాలి? దైవజనులు దినకరన్ గారు చాలాసార్లు 8 గంటలు 10 గంటలు అలా ప్రార్థన చేసేవారట. ఒకసారి పరిశుద్ధాత్ముడు ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళారు. పరలోకానికి తీసుకుని వెళ్తే ఎదురుగా తండ్రి అయిన దేవుడు సింహాసనమందు
అసలు ఆ భయంకరమైన వెలుతురు ముందు నిలబడి ఉన్నాడంట. చూడలేకుండా పోతున్నాడు. అలా టెల్ మీ సన్ వాట్ డూ యూ వాంట్ అన్నాడంట. గంభీర ధ్వనితో, విస్తార జల ప్రవాహముల లాంటి స్వరమని మనం చదువుతాం కదా బైబిల్లో. అటువంటి ఆ సౌండ్ అంటండి, ఆ సౌండ్ తట్టుకోలేమంట. ఆ సౌండ్కు అడిగానంట, వాట్ డూ యూ వాంట్, ఏం కావాలి నీకు అంటే అప్పుడు చెప్పంట, ఫాదర్ ఐ వాంట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ 9 వరాలు కావాలి అన్నాడంట. పరిశుద్ధాత్మ 9 వరాలు కావాలని దగ్గర 10 సంవత్సరాలు ప్రార్థన చేశారంట దైవజనులు. 10 సంవత్సరాలు ప్రార్థన చేశారంట. మనం 10 నిమిషాలు కూడా వెయిట్ చేయలేం, 10 వారాలు కూడా వెయిట్ చేయలేము. 7 వారాలకు గుత్తికి పోయించాము, 7 వారాలు గుత్తికి తిరిగాము, ఏం రాలేదని చెప్పేసి మళ్ళీ వదిలేశారు. మొన్న ఎవరో ఒక పేషెంట్ వచ్చిందనమాట. వచ్చి ఆమెకు ఒక డిమానిక్ ప్రాబ్లం ఉంది. ఆమెకు ఒక డిమానిక్ దయ్యం ప్రాబ్లం ఉంది. నేను అక్నాలెడ్జ్ చేశాను. అక్నాలెడ్జ్ చేసేసి, సార్ నాకు ఈ సమస్య, ఆమె వచ్చిన సమస్య వేరు, నన్ను చూస్తేనే ఆమె చెప్పిన సమస్య వేరు. సో అది చెప్పి, అది సర్లే సార్, ఎందుకో నేను చూస్తే ఇది చెప్పాలనిపిస్తుందని ఆమె సమస్య చెప్పింది. నేను చెప్పాను, చర్చికి రా, అది పోతుందని చెప్పాను. తిరిగినాం లేదు సార్ మేము 7 సార్లు అనింది. 7 సార్లు గుర్తుకి తిరిగినాం లేదు సార్, ఏం కాలేదు సార్ అనింది. సరే నేనున్న చోటికి రా, 7 సార్లు రా, 7 సార్లు రా, నేను చెప్తాను, నేను చెప్పినట్లు చెయ్యి. అటనా సార్, ఏమి ఇవ్వాలి సార్ నీకు అనింది. నీ ఫీజు ఎంత సార్ అనింది. నా ఫీజు ఏం లేదమ్మా, నువ్వు వస్తే చాలు, నీకు ఒకవేళ డబ్బులు లేవంటే నీ ఆటో కూడా నేను ఫీజు చెల్లిస్తాను, నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుడు నేను బాగు చేస్తాడు, దేవుడు మాత్రమే బాగు చేయగలడు అని చెప్పాను. 7 వారాలకి ఏమో వదిలేసింది అనమాట. 7 వారాలు తిరిగా ఏం జరగలేదు. అట్లా కాదు ప్రభువా, జవాబులన్నీ తర్వాత చూద్దాం, జవాబుల సంగతి తర్వాత చూద్దాం, మొదటగా దీన్ని సెట్ చేద్దాం. ఈ డిఫెక్ట్ ఉంది నాలో, ఎందుకు ప్రార్థన నేను ప్రేమించడంలా, ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రేమించడంలా, ఎందుకు మందిరాన్ని నేను ప్రేమించడంలా, వేర్ ఈజ్ మై ప్యాషన్, నా తృష్ణ దేని మీద ఉంది, నా ఆసక్తి దేని మీద ఉంది, నా కోరికలు ఎక్కడ తిరుగుతున్నాయి, నా యొక్క ఫోకస్ ఎక్కడుంది, ఏ వైపు తిరుగుతున్నాయి నా యొక్క ఫోకస్, నా ఆలోచనలు ఎవరి వైపు తిరుగుతున్నాయి, ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి, దేని చుట్టూ తిరుగుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు నాయనా, ఐ వాంట్ టు సిట్ ఇన్ యువర్ ప్రెజెన్స్, ఇవన్నీ నీకు ఆయాసకరమైనవి, ఇవి నా జీవితంలో ఉండకూడదు అని దేవుని యొక్క సన్నిధిలో ఈ మాసంలో కూర్చోండి. ప్రార్థన స్ట్రగుల్ కాకూడదు, వాక్యం చదవడం ఉన్నది స్ట్రగుల్ కాకూడదు, నిన్ను ఆరాధించడం స్ట్రగుల్ కాకూడదు, నీకు కానుకలు ఇవ్వడం అన్నటువంటి అసలు స్ట్రగులే కాకూడదు. యేసయ్యా అంటే నా చేతులకు ఎముకలు ఉండవు, నరాలు ఉండవు, ఏముండవు. యు నో వై? ఐ లవ్ మై జీసస్. ఈ జీవితము, ఈ ప్రాణం ఆయన పెట్టిన భిక్ష అండి. నేను ప్రేమించవలసినంతగా ప్రేమించాలనుకుంటున్నా, అడుగుతున్నా దేవుని, ఐ వాంట్ టు లవ్ యూ లార్డ్, ఐ వాంట్ టు లవ్ యూ మోర్ అండ్ మోర్. నేను ఇంకా నీకు దగ్గరగా కావాలి, ఇంకా ఎక్కువగా నేను ప్రేమించాలి, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమించాలి, రేపు పొద్దున గొప్ప స్థితిలో నువ్వు నన్ను ఉంచబోతున్నావు, అప్పుడు కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. ఏ స్థితిలో ఉన్నా నీ పైన నా ప్రేమ తగ్గకూడదు, పెరుగుతూనే ఉండాలి. నాకు వయసు పెరిగే కొద్దీ నీ మీద ప్రేమ పెరుగుతుండేవాలి. నీ పైన ప్రేమను బట్టే నీ పని నేను చేయాలి. అప్పుడు ఎక్కడ ఉంటుందండి భారము? కష్టం ఉండదు, ఇష్టం ఉంటుంది. ర్యాంకర్స్ ఉంటారు కదా, ఫస్ట్ 10 ర్యాంక్స్లో 1, 1, 1, 2, 2, 2, 3, 3 అని పబ్లిసిటీ ఇస్తుంటారు కదా, వాళ్ళని పోయి అడగండి. ఎందుకంటే మేము డాక్టర్స్ కదా, మా కాలేజీలోకి ఎట్లంటే అంత బ్రిలియన్స్ అంతా వస్తుంటారు, టాపర్స్, బాగా పెద్ద పెద్ద టాపర్స్ అంతా వస్తుంటారు కదా. ఎలా చదువుతారంటే వారు పెద్ద కష్టం అనిపించుకోదు, వాళ్ళు ఇష్టంగా చదువుతారండి. కష్టపడి కష్టంగా సనుక్కుంటూ గొనుక్కుంటూ చదివేవాడికి ర్యాంకులు రావు. పాస్ అవుతారు, కొంచెం డిస్టింక్షన్ మార్కులు ఏమైనా వస్తాయి, కానీ పైన ర్యాంకులు రావు. ఆ వచ్చే వాళ్ళకంతా ఎలా ఉంటారు, ఎటువంటి వాళ్ళ దశ, ఇష్టపడి చదువుతారు. మా బ్యాచ్లో మా ఫ్రెండ్ ఉండేవాడు, అండమాన్ నుంచి వచ్చాడనమాట. కర్నూలులో మెడికల్ కాలేజ్ ఉండేవాడు. అసలు ఎంత అద్భుతమైనటువంటి మనిషి అంటే,
ఒక టెక్స్ట్ బుక్ ఎందుకు వీళ్ళకు గోల్డ్ మెడల్ వస్తాయరా, ఎందుకు వీళ్ళు టాపర్స్ అవుతారా అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింటుందా, సెలవులు వచ్చేసింది. సెలవుల్లో మొత్తం పుస్తకాలన్నీ చదివేసి వచ్చేస్తాడు. సెలవుల్లో మరో సంవత్సరం ఆరంభం కాకమునిపే పుస్తకాలన్నీ కనీసం అంటే 2-3 సార్లు చదివేసి ఉంటాడు అనమాట. చదివేసి ఉంటాడు, అండర్లైన్లో మొత్తం చేసిన పుస్తకాలు చూస్తే ఎప్పుడు చదివినవరా నువ్వు అంటే సెలవుల్లో చదివినాను అంటాడు అనమాట. ఎందుకంటే నాకు ఇష్టము టాపర్ అన్ని గోల్డ్ మెడల్ అన్నీ కొట్టేశాడు. పరీక్షల టైంకి వచ్చే లోపల కనీసం ఒక్కొక్క టెక్స్ట్ బుక్ 15 సార్లు చదువుతాడు, 15 సార్లు చదివింటాడు, 15 టైమ్స్. ఎందుకు రావు చెప్పండి గోల్డ్ మెడల్? మన వాళ్ళు ఉంటారు బిలీవర్స్, ఏం చేస్తారు తెలుసా? పరీక్ష టైం అప్పుడు సార్ మా జూనియర్స్ ఇంపార్టెంట్ టిక్ ఏంటి సార్, ప్రార్థన చేసి దేవుని యొక్క నడిపింపు ప్రకారము మీరు చెప్పిన ప్రశ్నలు వస్తాయేమో, ఆ ఇంపార్టెంట్ టిక్ ఏంటి సార్ అంటారు. అది మన 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 వద్దు, మన జీవితం, మన వాళ్ళ యొక్క పరిస్థితి అన్నమాట. అది చాలామంది, అందరు కాదులేండి, చాలామంది పరిస్థితి అది. కానీ వాళ్ళు చూడండి ఇష్టపడి చదువుతారు. ప్రార్థన ఇష్టంగా చేయాలి, మందిరానికి ఇష్టంగా రావాలి, ఆరాధన ఇష్టంగా చేయాలి. మన ప్రేమ యథార్థంగా ఉండాలండి, స్వార్థపూరితంగా ఉండకూడదు. ఏదో కావాలని ప్రేమించడం ఎలా ఉంటుంది? ప్రభువా ఏది ఇచ్చినా ఇవ్వకున్నా ఐ లవ్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ సో మచ్ లార్డ్. ఈ జీవితం ఇచ్చావు, నీ నుంచే నేను వచ్చాను, నీవే నా సృష్టికర్తవు, నీవే నా తండ్రివి, నీవే నా దేవుడు, ఐ లవ్ యూ లార్డ్. అలా మీరు వ్యక్తిగతంగా దేవునితో ఏమండి డెవలప్ చేసుకోండి సంబంధాన్ని. చూడండి 2025లో ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను. 2025 సంతోషముతో నిద్రలేని రాత్రులు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. దాదాపుగా 2025 కొరకైనటువంటి పాట కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది. ఆ పాట కూడా దేవుడు ఇదే ఫోకస్ ఇచ్చాడు. సంతోషంతో నిద్రలేని రాత్రులు 2025లో మీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇంక ఎప్పటికి కూడా ఎవ్వరు కూడా ప్రార్థన చేసుకో అని చెప్పాల్సిన అవసరం లేదు, బైబిల్ చదువు అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆరాధన చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు, చేతులు పైకెత్తు అని చెప్పాల్సిన అవసరము పడకూడదు. దాని కొరకు ఈ మాసమంతా వీలైతే పార్షియల్గా ఉపవాసం అండి. ప్రభువా నేను నిన్ను ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా నీతో సమయం గడపాలి, ఎక్కువగా నీ వాక్యంతో సమయం గడపాలి, నిన్ను ఆరాధించాలి అని తీర్మానం చేసుకొని ఈ మాసము మనము ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. 2025లో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప మేలను స్వాధీనపరుచుకున్నట్లుగా మన మనస్సును, మన ఆలోచనలను, మన వాంఛలను అన్నిటినీ కూడా ఆయన చుట్టూ తిప్పుకుందాం. హృదయ వాంఛలను దేవుడు నెరవేరుస్తాడు. అక్కర్లను మాత్రమే కాదు, హృదయ వాంఛలను కూడా దేవుడు నెరవేరుస్తాడు. హృదయ వాంఛ నెరవేర్చబడాలంటే యెహోవాను బట్టి సంతోషించాలి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి ఎలా సంతోషిస్తాడో, ప్రియుడు ప్రియురాలిని చూసి ఎలా సంతోషిస్తాడో, అలా నీవు నీ ప్రియుని చూసి సంతోషించినప్పుడు నీ హృదయ వాంఛలు నెరవేర్చబడతాయి. దానికి లింక్ ఉంది. అది కాకుండా ప్రేమించేదాన్ని పక్కన పెట్టి నాకు హృదయవాంఛలు నెరవేర్చు అంటే అది ఇట్ డజంట్ సౌండ్ గుడ్, అది పెద్దగా మంచిగా అనిపించదు. లవ్ ద లార్డ్. ఈ డిసెంబర్ మాసాన్ని ఈ ముఖ్యమైనటువంటి ప్రార్థన అంశం కొరకు ప్రత్యేకించుకోనండి. బాగా దేవునికి సన్నిధిలో గడపండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. గొప్ప కార్యాలను దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. బహుగా మనం పూయిచు ఉల్లసించబోతూ ఉన్నాం 2025వ సంవత్సరం. హల్లెలూయా. సో క్యాలెండర్స్ కూడా వచ్చాయి. క్యాలెండర్స్, వాల్ హ్యాంగర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారు మీరు తీసుకునవచ్చు. సో హ్యావ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్. వచ్చే సంవత్సరం గురించి గొప్పగా మీరు ఎదురు చూడండి. గొప్ప సంగతులను దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అయితే ఈ మాసంలో సిద్ధపడదాం. ఇంతవరకు చేయని రీతిగా ప్రార్థనలు గడుపుదాం. 11 మాసాలు గడపని రీతిగా ఈ మాసంలో దేవుని యొక్క సన్నిధిలో గడుపుతాం. దేవుడి యొక్క మాటలను మన వినికిడిలో ఆయన ఫలింపచేయును గాక. ఇది బై ప్రాఫెసీ నేను చెబుతున్నాను. ఎందుకంటే
ఈరోజు డబ్బుల పంట కొరకైన నియమాలు 3 గంటలు సిద్ధపడి వచ్చాను నేను. నోట్స్ రాసుకొని నోట్ చేసుకొని 3 గంటలు డబ్బుల పంటను కోయు నియమాలని అంశాన్ని సిద్ధపడి ఈరోజు వాక్యం చెప్పేదానికి 3 గంటలు సిద్ధపడి నేను అనంతపురం వచ్చాను. ఒక్క మాట కూడా దేవుడు నన్ను చెప్పనీయలేదు. సో కాబట్టి మీకు ఏది అవసరమో ఈ మాసంలో ఆ మాటలు దేవుడు తెలియజేశాడు కనుక ఈ మాటలు దేవుని యొక్క మాటలని మీరు ఇక్కడ ఉన్నటువంటి వారు, లైవ్లో ఉన్నటువంటి వారు గుర్తించి మీరు అంగీకరించి మీరు అలవర్చుకున్నట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే 2025 బీభత్సంగా, భీకరంగా, గంభీరంగా, బహు గొప్పగా, మహిమకరంగా ఉండబోతుందని నేను తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఆయన ఫలింపచేయును గాక.